నేటి కాలంలో జుట్టుకు రంగు వేసుకోవడం సాధారణ విషయంగా మారింది. అనేక మంది ఇంట్లోనే జుట్టుకు రంగు వేసుకుంటూ ఉంటారు. అయితే హెయిర్ డైల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల హెయిర్ డైల్లో పారా ఫినైలి డయామైన్ అనే రసాయనం ఉంటుంది. రంగు ఎక్కువ కాలం పాటు జుట్టుపై నిలిచి ఉండేందుకు హెయిర్ డైల్లో ఈ రసాయనాన్ని వాడతారు. ఇలాంటి రంగులను ఎక్కువ కాలం పాటు వాడితే పీపీడీ వల్ల అలెర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇది రక్త ప్రవాహంలోకి చేరితే సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఈ రసాయనాన్ని ఫిల్టర్ చేసే క్రమంలో కిడ్నీలపై భారం పెరుగుతుంది. వైద్యులు చెప్పే దాని ప్రకారం నెత్తిపై ఉన్న చర్మం ఇతర ప్రాంతాలతో పోలిస్తే కాస్త మందంగా ఉంటుంది. ఇక్కడ రక్తనాళాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ చర్మంలో నుంచి వివిధ రకాల రసాయనాలు త్వరగా శరీరంలోకి ఇంకిపోతాయి. కాబట్టి పీపీడీతో సమస్యలు మరింత పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా మీరు వేసుకోబోయే హెయిర్ డైతో ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇందులో భాగంగా చేయిపై కొద్దిగా రంగును అప్లై చేయాలి. ఆ తరువాత ఎలర్జీ రియాక్షన్లు ఏవీ రాకపోతేనే ఆ హెయిర్ డైని వినియోగించాలి. నెత్తిపై హెయిర్ డైని ఎక్కువసేపు ఆరబెట్టకుండా వీలైనంత త్వరగా కడిగేసుకుంటే కూడా రిస్క్ కొంత తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి హెయిర్ డైలకు బదులు హెన్నా, ఇండిగో లాంటివి వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. హెయిర్ డైలను వాడక తప్పదని అనుకుంటే పీపీడీ ఫ్రీ, అమోనియా ఫ్రీ అని లేబుల్స్ ఉన్న ఉత్పత్తులనే వాడాలి. నిత్యం హెయిర్ డైని వాడే వారికి నీరసంగా ఉండటం, వాపు లాంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పర్మనెంట్ హెయిర్ డైలకు బదులు సెమీ పర్మనెంట్ డైలను వేయించుకుంటే ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు.